హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుండె నిండా గుడి గంటలు సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. బాలుని అడ్డుకున్న రోహిణి, మనోజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. బాలుని కల్పన సాక్షి సంతకం చేయమని అడుగుతుంది. అలా బాలు, మీరు ల్యాండ్ కొంటున్నారన్నారు కదా మేడం, మీకు ల్యాండ్ అమ్మే వాళ్ళు లోపలే ఉన్నారా? ఒకసారి నేను వాళ్ళతో మాట్లాడి అప్పుడు సంతకం చేస్తాను అని అంటాడు. అంటే తప్పుగా అనుకోకండి మేడం, విషయం ఏంటో తెలుసుకోకుండా అలా సంతకం చేయకూడదు కదా అని అంటాడు. ఆ మాట వినగానే కల్పన, నీకంత అనుమానంగా ఉంటే నువ్వు సంతకం చేయొద్దులే బాలు, నిన్ను ఇబ్బంది పెట్టలేను నేను అని అంటుంది. అప్పుడు బాలు, అది కాదు మేడం అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న కానిస్టేబుల్ కూడా, చూడు బాబు, నువ్వు ఇక్కడికి ఏదో పని మీద వచ్చినట్టున్నావు, ఏం పని మీద వచ్చావు అని అంటారు. అప్పుడు బాలు, మా ఆవిడది నో పార్కింగ్ లో స్కూటీ పెట్టారు అని పోలీసులు తీసుకొచ్చేశారు, ఆ స్కూటీని తీసుకెళ్లడానికి వచ్చాను సార్ అని అంటాడు. అప్పుడు ఆ కానిస్టేబుల్, నువ్వు కనుక సైలెంట్ గా ఈ సాక్షి సంతకం పెడితే నువ్వు ఆ స్కూటీని తీసుకెళ్లిపోవచ్చయ్యా, ఈ విషయం ఎస్ఐ గారికి కూడా తెలియకుండా మీ స్కూటీని నేను ఇప్పించేస్తాను అని అంటారు. అప్పుడు బాలు, సంతకం చేస్తే స్కూటీ కూడా ఇస్తాను అన్నారని సంతకం చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కల్పన, ఏంటి బాలు ఇంకా ఆలోచిస్తున్నావు అని అంటుంది. అప్పుడు బాలు, సరే మేడం, నేను సైన్ చేస్తాను, ఇవ్వండి అని పేపర్స్ ని తీసుకుంటాడు. అలా బాలు సంతకం చేస్తూ ఉంటే అప్పుడు రోహిణి, మనోజ్, ఆ కల్పన ఎవరితోనో సైన్ చేయిస్తుంది అని అంటుంది. అప్పుడు మనోజ్, అవునా, ఎవరు అని ఇద్దరు బయటికే చూస్తూ ఉంటారు. అలా బాలు సైన్ చేయడం చూసి ఇద్దరు ఆశ్చర్యపోతారు. అలా రోహిణి, మనోజ్, సైన్ చేస్తుంది బాలునే కదా అని అంటుంది. అప్పుడు మనోజ్, బాలునే కదా ఏంటి, బాలునే, ముందు వెళ్ళి వాడిని ఆపుదాం పదా అని హడావిడిగా బయటికి వచ్చి, ఇరే బాలు, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ అని అంటాడు. కల్పన పెట్టుకునే లాంటి జేడి అమన్ మెన్ ఉమెన్ బాలి గోల్డెన్ స్టడ్స్ స్టైలిష్ హూప్ క్లిప్ ఆన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు బాలు, రే నువ్వేంట్రా ఇక్కడ, కొంపదీసి నాన్న దగ్గర డబ్బులు కొట్టేసినట్టు ఎవరి దగ్గర డబ్బులు కొట్టేశావా? నిన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారా అని అంటాడు. అప్పుడు మనోజ్, నోరు మొయ్యరా, నువ్వైనా సంతకం చేస్తున్నావేంట్రా అని అంటాడు. అప్పుడు బాలు, అవునరా, పాపం ఈ మేడం ల్యాండ్ కొంటున్నారంట, సాక్షి సంతకం చేయమంటే నేను చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు మనోజ్, ల్యాండా, నిన్ను ఈవిడ మోసం చేస్తుందిరా, నా దగ్గర డబ్బులు కొట్టేసి కెనడా వెళ్ళిపోయిందని చెప్పాను కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయిని పట్టుకొని నేను రోహిణి పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చాము, అలా మన డబ్బులు మనకి తిరిగి కడతానని ఒప్పుకుంది, అలా సాక్షి సంతకం ఎస్ఐ గారు పెట్టించమంటే ఈ అమ్మాయి నీకు ల్యాండ్ కొంటున్నాను అని అబద్ధం చెప్పి నీ చేత సంతకం చేయిస్తుంది, నిన్ను మోసం చేయాలనుకుందిరా అని అంటాడు. ఆ మాట వినగానే బాలు ఆశ్చర్యపోయి, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అంటాడు. అప్పుడు రోహిణి, అవును బాలు అని అంటుంది. అప్పుడు బాలు, ఏంటి మేడం ఇది, మీరు చాలా మంచి వాళ్ళు అనుకున్నాను, అయినా మీరు మా వాడి దగ్గర 40 లక్షలు దొంగతనం చేసి అలా విదేశాలకి పారిపోవడం మంచిది కాదు మేడం, పైగా ఇప్పుడు డబ్బులు తిరిగిస్తానన్నారు సరే, కానీ నాకు ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పి నా చేత సంతకం చేయించుకోవాలి కదా, అంతేకాని నాకు అబద్ధం చెప్పి నా చేత ఎందుకని ఇలా సంతకం చేయించాలనుకున్నారు? మీరు చేస్తుంది చాలా తప్పు మేడం, మీకు మోసం చేయడమే అలవాటైపోయిందా ఏంటి? ఇలా అబద్ధాలు చెప్పి మీకు నచ్చిన పని చేయించుకుంటున్నారు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు కల్పన బాలు మనోజ్లని చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? నేనసలు ఇండియాకి చాలా రాంగ్ టైంలో వచ్చినట్టున్నాను, ఎవరికైతే కనపడకుండా ఉండాలో వాళ్ళకే కనిపించాను, వాళ్ళతోనే ఈ 2 రోజులు ప్రయాణం చేశాను అని కంగారు పడిపోతూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.